హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు వచ్చేసి వేరియబుల్స్ ఇన్ జావా అనే కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. వాట్ ఈస్ వేరియబుల్? ఫస్ట్ మనం అసలు వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. వేరియబుల్ అనేది ఒక కంటైనర్ దట్ స్టోర్స్ ది డేటా ఇన్ మెమరీ. మెమరీలో ఏదైతే డేటాని స్టోర్స్ చేస్తుందో దాన్ని మనం వేరియబుల్ అని అంటాం. ఎవ్రీ వేరియబుల్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ డేటా టైప్, నెక్స్ట్ ఐడెంటిఫైయర్, నెక్స్ట్ వాల్యూ. ఇలా ఉంటే దాన్ని మనం వేరియబుల్ అని అంటాం. సపోజ్ ఇంట్, ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ ఇస్తున్నాం. సో ఇక్కడ మనం డేటాని స్టోర్ చేస్తున్నాం. దీన్ని మాత్రమే మనం వేరియబుల్ అని అంటాం. సపోజ్ ఇది ఇలా కాకుండా మనం ఏజ్ ఈక్వల్ టు 20 అని ఇలా కాల్ చేస్తే దీన్ని మనం వేరియబుల్ అని అనం. ఖచ్చితంగా ఎవ్రీ వేరియబుల్ మస్ట్ డిక్లేర్ విత్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 21. అంటే ఎలా? డేటా టైప్, ఐడెంటిఫైయర్, నెక్స్ట్ దాని వాల్యూ ఇలా ఉంటే మాత్రమే మనం వేరియబుల్ అని అంటాం. ఫస్ట్ ఎవ్రీ వేరియబుల్ మస్ట్ డిక్లేర్ విత్ ఐడెంటిఫైయర్, డేటా టైప్ అండ్ వాల్యూ. సో ఇలా అన్నమాట. దీన్ని మనం ఇంకోలాగా కూడా తీసుకోవచ్చు. వేరియబుల్ అంటే నేమ్డ్ మెమరీ లొకేషన్ అనమాట. ఆ నేమ్తో ఏదైతే మనం నేమ్ డిక్లేర్ చేస్తామో, సపోజ్ నేను ఏజ్ అని నా వేరియబుల్ నేమ్ ఇచ్చాను అనుకో, ఎప్పుడైతే నేను ఇది కాల్ చేస్తానో దాని లోపల ఉన్న వాల్యూ నాకు ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. నేను ఎస్ఓపి ఏజ్ అని ఇస్తే నేను ప్రింట్ స్టేట్మెంట్లో ఏజ్ అని కాల్ చేసినప్పుడు నాకు దాని వాల్యూ వస్తుంది. అవుట్పుట్ కింద నాకు ఏమొస్తుంది? వాల్యూ ఏజ్ 10 అనేది నా అవుట్పుట్. సో దీని పర్పస్ కోసం మనం వేరియబుల్స్ని యూస్ చేస్తున్నాం. సో ఇది మీ కాన్సెప్ట్, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా చెప్తున్నాం. మనకి ఇక్కడ 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ వేరియబుల్. ఈ లోకల్ వేరియబుల్ని మనం ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే ఇన్సైడ్ మెథడ్, కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్. ఏవైతే మెథడ్స్, కన్స్ట్రక్టర్, బ్లాక్ ఉంటుందో దాని లోపల మాత్రమే ఈ లోకల్ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేస్తున్నాం. అండ్ ఇవి ఎక్కడ యాక్సెసిబుల్ అవుతాయంటే విత్ ఇన్ దట్ స్కోప్ ఓన్లీ. ఎక్కడైతే మనం మెథడ్ లోపల ఎక్కడైతే వాల్యూని ఇస్తామో అక్కడ మాత్రమే అది యాక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ మనం వెన్ వీఆర్ గోయింగ్ టు కాల్ దట్ మెథడ్, ఫస్ట్ మనం ఆ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం యూస్ చేస్తాం. లేకపోతే మనకి ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, మెథడ్ లోపల ఇంట్ నెంబర్ ఈక్వల్ టు 10. ఒకవేళ మనం ఈ 10 అనేది డిక్లేర్ చేయకపోతే మనకి వాల్యూ అనేది ఎర్రర్ అని వస్తుంది. సో ఖచ్చితంగా మనం ఈ 10 అనే వాల్యూని ఆ వేరియబుల్కి అసైన్ చేయాలి. అప్పుడు మాత్రమే లోకల్ వేరియబుల్ అనేది మనకి యూస్ చేయగలం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మనం ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఎట్లా, మనం ఎక్కడ డిక్లేర్ చేస్తున్నామంటే ఇన్సైడ్ క్లాస్ లోపల డిక్లేర్ చేస్తున్నాం, కానీ మెథడ్స్ లోపల మాత్రం కాదు. మెథడ్ లోపల కాకుండా బయట డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి మనకి ఆబ్జెక్ట్కి బిలాంగింగ్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ మెథడ్కి మనం ఎలాంటి వాల్యూని అసైన్ చేయకపోయినా కానీ వాటి డిఫాల్ట్ వాల్యూస్ అనేవి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సపోజ్ స్ట్రింగ్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి? నల్. అక్కడ మనకి నల్ అనే అవుట్పుట్ వస్తుంది. సో ఇదనమాట ఇన్స్టెన్స్ వేరియబుల్ గురించి. నెక్స్ట్ అనదర్ టైప్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్. ఇక్కడ మనం ఎలా డిక్లేర్ చేస్తాము స్టాటిక్ వేరియబుల్స్ని అంటే ఫస్ట్ మనం స్టాటిక్ కీవర్డ్ అనేది యూస్ చేస్తాం. చూడండి, ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ యూస్ చేసి నెక్స్ట్ మనం డేటా టైప్ ఇచ్చి దాని తర్వాత ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? వేరియబుల్ నేమ్. నెక్స్ట్ మనం వాల్యూ ఇస్తున్నాం టు స్టోర్ డేటా. సో ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది క్లాస్కి బిలాంగింగ్ అయి ఉంటుంది, ఆబ్జెక్ట్కి కాదు. కానీ ఈ క్లాస్ వల్ల అన్ని ఆబ్జెక్ట్స్కి ఈ వాల్యూ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది క్లాస్ లోపల ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది స్టాటిక్ వేరియబుల్ గురించి. ఫస్ట్ మనం ఇవన్నీ చేసే ముందు మనకి కొన్ని రూల్స్ తెలియాలి. అది వేరియబుల్ నేమ్ని ఎలా మనం అసైన్ చేయాలి అని. ఫస్ట్ వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు లెటర్తో, $సైన్తో అండ్ అండర్స్కోర్తో మాత్రమే డిక్లేర్ చేయాలి. ఇక్కడ ఎలాంటి నెంబర్స్ అనేవి యూస్ చేయొద్దు స్టార్టింగ్లో. ఇక్కడ మనం కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ని తీసుకుంటాం, అది ఓన్లీ అండ్ $సైన్ మాత్రమే. ఇంకేలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ని మనం ఇక్కడ అలౌ చెయ్యం. అండ్ జావా వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్. ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
సో అది మనం డిక్లేర్ చేసేటప్పుడే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి జావా కీవర్డ్స్ని కూడా మనం వేరియబుల్ నేమ్స్గా డిక్లేర్ చేయొద్దు. ఇంట్, క్లాస్, ఇంకా బ్రేక్, స్విచ్ ఇలాంటి కీవర్డ్స్ ఉన్నాయి కదా, వాటిని మనం అసలు యూస్ చేయొద్దు. సో ఇక్కడ నేను మీకు కొన్ని వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్ని ఎలా డిక్లేర్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ నేను కొన్ని వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్ చెప్తాను మీకు. సో నేను $సైన్తో నా వేరియబుల్ నేమ్ స్టార్ట్ చేయొచ్చు. $age = 10. ఇది వ్యాలిడ్. 1 to age. = 10. ఇది ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్ అనమాట. ఇలా మనం ఎప్పుడు ఇవ్వద్దు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేశారు దట్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నెంబర్. ఇక్కడ నాకు ఎలా స్టార్ట్ అయింది? నెంబర్తో స్టార్ట్ అయింది. ఇక్కడ నాకు ఎలా స్టార్ట్ అయింది? $సైన్తో స్టార్ట్ అయింది. మస్ట్ స్టార్ట్ విత్ $సైన్ అని వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. సో ఇవి మనం కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం, దానివల్ల మీకు కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ప్రోగ్రామ్. సో నేను ఇక్కడ అన్ని 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ వచ్చేలాగా నేను ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నాను, అది కూడా 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని యూస్ చేసి రాయబోతున్నాను. ఫస్ట్ స్టాటిక్ వేరియబుల్. సో ఫస్ట్ నేను 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను స్టాటిక్ వేరియబుల్ తీసుకుంటాను. స్టాటిక్ వేరియబుల్ దేనికి బిలాంగింగ్స్? స్టాటిక్ వేరియబుల్ అనేది క్లాస్కి బిలాంగింగ్, నాట్ టు మెయిన్ మెథడ్. కాబట్టి ఇక్కడ నేను స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేసి చేస్తున్నాను స్టాటిక్. సో నేను నా డేటా టైప్ స్ట్రింగ్ అని ఇద్దాం అనుకుంటున్నాను, స్ట్రింగ్. సో ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ నా ఇష్టం. సో ఇక్కడ నేను కాలేజ్ అని ఇస్తున్నాను. కాలేజ్ = ఐఎమ్ గోయింగ్ టు అసైన్ వాల్యూ. సో నేను ABC కాలేజ్ అని ఇస్తున్నా. సో ఇది మీకు అండర్స్టాండ్. ఇక్కడ నేను ఒకేసారి డైరెక్ట్గా 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాను కాబట్టి నేను స్టాటిక్ అనే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా స్టాటిక్ వేరియబుల్స్ అని ఇక్కడ రాస్తాను కామెంట్స్లో, బికాస్ అది మీకు క్లారిటీగా ఉంటుంది కాబట్టి. ఇది వచ్చేసి మనకి స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ కీవర్డ్ యూస్ చేసి డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇంకా క్లాస్లో ఏం డిక్లేర్ చేస్తాం? స్టాటిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టాన్స్ మెథడ్. ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది మనం క్లాస్లో డిక్లేర్ చేస్తాం, కానీ అది బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్. ఓకే, అక్కడ మనం ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ స్ట్రింగ్ తీసుకొని నా డేటా టైప్ నేమ్ అని ఇస్తున్నాను. ఏం నేమ్ ఇద్దాం? అభి అని ఇస్తాం. ఓకే, ఇది మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్ అన్నమాట. సో ఇది వచ్చేసి స్టాటిక్, ఎందుకంటే మనం స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి. ఇది వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్, కాకపోతే ఇది బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ మనకి మిగిలిపోయిన 1 మెథడ్ ఏంటి అంటే 1 టైప్ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ని మనం ఎక్కడ డిక్లేర్ చేయాలి అంటే మెథడ్ లోపల డిక్లేర్ చేయాలి కాబట్టి మనం మెథడ్ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఎలాంటి యాక్సెస్ మాడిఫైయర్స్ ఇవ్వట్లేదు. సో డైరెక్ట్గా నేను రిటర్న్ టైప్ రాసుకొని డిస్ప్లే అనే మెథడ్ నేమ్ రాసుకుంటున్నాను. అండ్ లోపల నేను వాల్యూని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి నా టైప్ వచ్చేసి డేటా టైప్ ఇంట్ తీసుకున్నాను. అండ్ నా వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను మార్క్స్ అని ఇస్తున్నాను. సో నేను ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి లోకల్ వేరియబుల్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంది. సో ఫస్ట్ వెన్ వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్, మనం ఎప్పుడైతే ఈ మార్క్స్ అనే దాన్ని యూస్ చేస్తున్నామో, వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నామో, ఫస్ట్ దానికి మనం వాల్యూని అసైన్ చేసిన తర్వాతే ఈ మార్క్స్ అనే వేరియబుల్ నేమ్ని మనం యూస్ చేయాలి. లేకపోతే ఇది ఖచ్చితంగా మనకి అవుట్పుట్ ఇవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను మార్క్స్ అని డిక్లేర్ చేసుకున్నాను. దాని తర్వాత దానికన్నా ముందు నేను స్టాటిక్ మెథడ్ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. కాలేజ్ నేమ్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఇంకోటి తీసుకుంటున్నాను. సో ఈ మెథడ్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ అభి అనేది కాల్ చేయాలి, నేమ్ని కాల్ చేయాలి కాబట్టి మనం
వీటిని కాల్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఆబ్జెక్ట్ కావాలి. సో మెయిన్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ మెయిన్, ఎందుకంటే ఇక్కడ మనకి ఇది క్యాపిటల్ ఉంది మెయిన్ అనేది. ఎందుకు అంటే ఇన్స్టెంట్ మెథడ్ అనేది వేరే ఆబ్జెక్ట్కి బిలాంగింగ్ కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఓబీజెడ్ డాట్, దాన్ని కాల్ చేయాలి కాబట్టి డిస్ప్లే మన మెథడ్ నేమ్ లోపల ఏమున్నాయో అవి కాల్ అవుతాయి. నెక్స్ట్ అండ్ నేను అభిని ప్రింట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ నేను కాలేజ్ తీసేసి నేమ్ అని ఇస్తాను, ఎందుకంటే నేమ్ అనేది పక్కా ఆబ్జెక్ట్లో నుంచి రావాలి కాబట్టి ఇలా తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఎప్పుడైతే ప్రింట్ చేస్తున్నానో వీ విల్ గెట్ ఆల్ అనమాట. అభి 90, కాలేజ్ వచ్చేసి ఏబీసీ. ఇలా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. సో ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని ఒకేసారి డిక్లేర్ చేశాను. మీరు కావాలంటే డిఫరెంట్గా డిక్లేర్ చేయండి. బట్ ఎప్పుడైతే మనం ఇన్స్టాన్స్ మెథడ్ అనేది కాల్ చేస్తున్నామో పక్కా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్టాటిక్ వేరియబుల్కి మనం ఖచ్చితంగా స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. మనం ఎప్పుడైతే లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నామో పక్కా దాని వాల్యూ అనేది ఉండాలి. అండ్ మనం దీన్ని విత్ ఇన్ ద బ్లాక్ ఓన్లీ యాక్సెస్ చేయగలం. సో ఇది కనుక మీకు అర్థమైనట్టుంటే థ్యాంక్ యూ.